క్యారెట్ హల్వా ముందుగా ప్యాన్ పెట్టుకొని క్యారెట్ని వేయించుకోవాలి. క్యారెట్ హల్వా పిల్లలకి చాలా హెల్దీ. ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది నాన్ స్టిక్లోనే వేస్తే బాగా వస్తుంది. ఈ క్యారెట్ తురుముని 10 నిమిషాల వరకు ఇలా అటు ఇటుగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. కొంచెం టైం అయితే పడుతుందండి. మంచిగా ఇట్లా పొడి పొడి వచ్చేదాకా కలపాలి. మంచిగా వేగిన తర్వాత పాలు పోసుకోవాలి. క్యారెట్ ఉడికేంత ఈ విధంగా పాలు పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి. క్యారెట్ అనేది ఇలా మెత్తగా ఉడకాలి. కొంచెం పాలు ఇనకాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పాలు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ అనేది మంచిగా ఈ క్యారెట్కి పట్టాలి. మళ్ళీ కొంచెం సేపు ఇలా కలిపేసి మూత పెట్టాలి. ఈ విధంగా చక్కెర అంతా క్యారెట్కి పట్టిన దాకా కలపాలి. కొంచెం ఈ విధంగా దగ్గరికి రావాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి మంచిగా వేసుకోవాలి. ఈ క్యారెట్ హల్వాకి డ్రై ఫ్రూట్సే మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. అంతే, స్టవ్ కట్టేయడమే. ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ.